జై బాలమ్మ తల్లి. ఈరోజు మనం మా ఊరి ముచ్చట్ల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, మన తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ మండల్, ముత్తకుంట గ్రామం. ఈ గ్రామం నుంచి మనము ముత్తకుంట పరిసర ప్రాంతాల్లో అత్యంత పురాతనమైనటువంటి మర్రి చెట్టు కింద ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు బాలమ్మ తల్లి. ఈ బాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చెప్పుకుంటారు. ఈ అమ్మవారు ఇట్లాంటి గుళ్ళు, ఇట్లాంటి అమ్మవార్లు కనిపించడం చాలా అరుదుగా ఉంటాయి. అత్యంత పురాతనమైంది, అత్యంత శక్తివంతమైంది. ఈ అమ్మవారు మనకు ముత్తకుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ పంట పొలాల మధ్యలో ఉంటుంది. రోడ్డుకు అతి సమీపంలో ఉంటుంది. రోడ్డు పక్కనే మనకు రోడ్డుకు అతి సమీపంలో అత్యంత పురాతనమైన మర్రి చెట్టు. ఈ అమ్మవారిని చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన చాలామంది ఇక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ నుంచి ఎక్కడికో వలసదేరి వెళ్ళిపోయినప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి అదే కాదు ఇక్కడ వచ్చి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అమ్మవారికి కళ్ళు, కొబ్బరికాయ, అన్నము, ఇంకా మేకలు, కోళ్ళు బలిస్తుంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇంట్లో కొంతమంది, ఎక్కువ మంది వాళ్ళ ఇండ్లలో అమ్మవారి పేరే పెట్టుకుంటారు, బాలయ్య, బాలమ్మ అని. అట్లాంటి ప్రత్యేకత కలిగినటువంటి దేవత అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి అంటూ ఏమి ఉండదు. ఓన్లీ ఇక్కడ మర్రి చెట్టే ఆమెకు గుడి. ఇదే ఆవాసం. ఈ మర్రి చెట్టు కిందనే ఆమె కొలువైందని. ఇక్కడ బాలమ్మ తల్లి చాలామందికి ఇంటి ఇలవేల్పుగా ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎక్కడెక్కడనో దూరానికి ఇట్లా కరీంనగర్, వరంగల్ అట్లాంటి ఏరియాలకు వెళ్ళి స్థిరపడ్డప్పటికి కూడా వారసత్వంగా వాళ్ళు అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా కొలుస్తూనే వస్తారు. ఇంట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అమ్మవారి పేరు పెట్టుకుంటారు. బాలమ్మ అని, బాలయ్య అని. అమ్మాయి పుడితే బాలమ్మ అని, అబ్బాయి పుడితే బాలయ్య అని చెప్పేసి పెట్టుకొని ఇంట్లో పేరు పెట్టుకుంటారు. ఈ వాగు పేరే బాలమ్మ వాగు అంటారు. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి వాగుని బాలమ్మ వాగు అంటారు. ఇది దాదాపు మనకు చాలా దూరం నుంచి ప్రవహిస్తుంది ఈ వాగు. వర్షాకాలం అయితే చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఈ వాగుకే ప్రత్యేకంగా అమ్మవారి పేరు పెట్టి బాలమ్మ వాగు అని పిలుస్తుంటారు. అంత ప్రత్యేకత కలిగిన అమ్మవారు, అంత శక్తివంతమైంది. మరి ఆడికెళ్ళి ఇవ్వకుంటే ఆడనే కట్టి అంటే గుడి కట్టడానికి ఆస్కారం లేదా? లేదు, చుట్టూ చెట్టు ఉంది, చెట్టు నడవండి ఉన్నది, మూసుకపోతుంది. ఇప్పుడు చెట్టు మొదలుందా, ఈ చెట్టు ఇది నడమైపోయింది. దాదాపు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు? ఇక మేము ఇక్కడ ఉండబట్టి 40 సంవత్సరాలకు ఎక్కువైపోయింది. మేము ఇక్కడ ఉండబట్టి అప్పటికి ఉన్నది ఆమె. 40 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి వచ్చినా అంతకు ముందే ఎట్లాంటి పూజలు చేస్తారు ఇక్కడ? ఎట్లాంటి కళ్ళు వస్తారు, మేకలు వస్తారు. దేనికోసం మొక్కుతారు ఇలా? ఈ అమ్మవారికి ఎట్లాంటి కోరికలు మొక్కుతారు? కోరికలు మనుషులు ఏది నువ్వు కోరుకున్నావు మంచి సంతోషం అనుకో, సంతోషం నీకు ఏది వెళ్తే చేసుకుంటావు. ఏం బాలమ్మంటారు? బాలమ్మంటే అన్న కానీ బాలమ్మని అంతే కానీ ఇది అది అంటే బాలమ్మంటే నాలుగైదు తీరు ఉంటాయి టీవీ కూడా. అవును, ఇవి అట్లేం లేదు. బంగారు బాలమ్మ, పంచ బాలమ్మ అట్లుంటాయి. ఇప్పుడు ఏంటంటే బంగారు బాలమ్మ ఇంట్లో ఉంటే ఆమె కోళ్ళు బీళ్ళు ఏమి ముట్టరు, ఇంట్లోనే చేసుకుంటారు. ఇదే ప్రత్యేకత మన తెలంగాణలో. నాకు తెలిసి నేను చూసిన మటుకు ఇట్లాంటి దేవత ఎక్కడ కనిపించలే. మనకు అతి సమీపంలో ఇంత దగ్గరగా ఇంత పెద్ద ఎత్తున పండగలు చేయడము, ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడము, పూజలు చేయడం. మళ్ళీ బాలమ్మ అనే పేరు. అసలు బాలమ్మ అంటే ఎవడింటికి ఆడికి సంతం ఉంటది, కానీ బహిరంగంగా ఒక చెట్టు కింద ఈమె వెలిసింది అంటే ఇది చాలా గొప్ప విషయం. అది ఎప్పటి నుంచి ఉన్నది అనేది మాకు తెలియాలి. ఇక్కడ అందులో నిలిచింది అయితే ఇడిచిపెట్టేసిండు ఆమెకు. అట్లా భూమి భూమి అదే మరి ఇక్కడికి రావాలంటే ఇక్కడికి పోయిన వాళ్ళు తెలంగాణ కొంతమంది పోయారు. తెలంగాణ పోయింది. అక్కడికి పూజ చేసుకుంటారు, నాటులు వస్తారు, చేసుకోరు. ఏ జిల్లా నుంచి వస్తారు? వరంగల్ జిల్లా నుంచి వస్తారు. వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది వస్తారు. అక్కడ నుంచి వస్తారు. వాగుకు కూడా ఏమని పిలుస్తారు? ఇక్కడ వాగు బాలమ్మ వాగే అంటారు.
అసలు మేము ఈ వాగు పేరు తీసుకొని బాలమ్మ వాగని ఎందుకు అంటారని తెలుసుకున్నట్లని గుడి తెలిసింది మాకు. అప్పటిదాకా తెలియదు అమ్మవారి గురించి. బాలమాగ అంటే ఇది ఆగు అయితే ఇక ఆమె పేరు కాబట్టి ఇప్పుడు ఆగన్నది వాళ్ళకంటే బాలమాగ అంటే కలిసిపోతుంది. తీసుకోరు అమ్మగారి పేరు తీసుకో. ఏం పేరు మీ పేరు సార్? మల్లగౌడ్. గౌడ్ సార్ మీరు? అమ్మ మీ పేరు? వజ్రమ్మ. ఇక్కడ భార్య భర్త. ఇక్కడ అమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా మొత్తం చరిత్రని. ఇగో సార్ వాళ్ళ ఇల్లు ఇదే, అమ్మ వాళ్ళ ఇల్లు. దేవుడు ఉండేది మాత్రం అక్కడ కనిపిస్తుంది చెట్టు చూడు, అక్కడ పెద్ద చెట్టు ఉంది.